నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గిరిజనులకు 10% రిజర్వేషన్లపై హర్షం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్పొరేటర్ అంబర్పేటలో వెదురు బుట్టల ఎగ్జిబిషన్ హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందించిన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజ్కు ఘన నివాళులు బన్సిలాల్పేటలో పాల్గొన్న కుటుంబ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్న గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారామ్ యాదవ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. చెప్తే వినరు కదా జర్రా మీరు ఇంకా కొంచెం జరుగు ఇంకా జరుగు కొద్దిగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10% రిజర్వేషన్లు గిరిజనులకు ఆమోదించడం వల్ల ఇక్కడ మా 141 డివిజన్ గౌతమ్ నగర్ సాయినగర్ చౌరస్తాలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారితో, అదేవిధంగా మా డివిజన్ గిరిజన మహిళలతో, మా నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశాము. కేసీఆర్ గారు కేవలం గిరిజనులకే కాకుండా దళితులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఎంతో అవగాహన రావాలి. ఇంకా చాలా వరకు ఏ గవర్నమెంట్ పెంచుతుంది, ఏ గవర్నమెంట్ ఈరోజు మొన్న 17వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు 6% రిజర్వేషన్ను అనుభవిస్తున్నారు. మరి జనాభా తమాషా ప్రకారంగా 10% రిజర్వేషన్ అయితే వీరికి బాగుంటుందని ఒక మంచి ఆలోచనతోటి వారు 17వ తారీఖు నాడు తెలంగాణ రాజధానిలో రాష్ట్ర రాజధానిలో మరి బంజారా భవనం ప్రారంభించి అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం వారికి చేయడం జరుగుతుంది. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం. వెదురు చెట్లు ప్రపంచ మానవాళికి మంచి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో మేదరి సంఘం ఏర్పాటు చేసిన బుట్టల ఎగ్జిబిషన్ రాష్ట్ర ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని వెదురు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. వెదురుతో చేసిన బుట్టల ఎగ్జిబిషన్ను తిలకించారు. సమిష్టిగా ఆలోచన చేసుకొని పెద్దలు మురళీకృష్ణ లాంటి వాళ్ళు, మురళీకృష్ణ బాలరాజన్న మీరేమన్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి
నియోజించబోతున్నాం. మన అసలు విజయం ముందుకెళ్ళడానికి ఎంతో పాటుపడుతున్న చాలా గొప్ప వ్యక్తి వారిని ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంబర్పేట అలీకేఫ్ వద్ద ఉన్నటువంటి రాష్ట్ర మేధర సంఘం కార్యాలయంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేధర కులస్తులకు సంబంధించి ఒక పర్వదినంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. వెదురు అనేటువంటిది సమాజ కళ్యాణానికి పెద్దగా దోహదపడేటటువంటిది. కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మానవాళికి ఆక్సిజన్ ఇచ్చి మానవులను ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం వెదురు ఒక ప్రకృతి అందించినటువంటి వరప్రదాయనిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వెదురు ద్వారా మేధర సంఘానికి సంబంధించినటువంటి వారు మేధర కులస్తులు అనేకమైనటువంటి ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అనేకమైన చాటలు కావచ్చు, వివిధ వస్తువులను తయారు చేసి మానవాళికి అందిస్తారు. ఇవాళ చాట యొక్క పాత్ర, తట్ట యొక్క పాత్ర మనకు తప్పనిసరిగా తెలుసు. ఇవాళ బియ్యం జరుపుకోవాలంటే చాట కావాలి. ఆ విధంగానే బియ్యం వాటిలో ఉన్నటువంటి నూకలను వాటిని ఏరివేయాలంటే దాన్ని ఏమంటారు, జల్లెడ కావాలి. ఇలాంటివి సమాజం ఆధునికంగా డెవలప్ కాకముందు, ప్లాస్టిక్ విరాజిల్లక ముందు ఇవాళ మానవ సమాజాన్ని గొప్పగా వర్ధిల్లేటట్టు చేసినటువంటి ఆ యొక్క ఘనత వెదురుకే లభిస్తుంది. ఆ వెదురు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద శానిటైజేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ కార్మికులు వేకోజామునే చెత్తను శుభ్రపరుస్తుండటంతో ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించుకోవాలని కోరారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మాస్కులు, కొబ్బరి నూనె, షూస్, శానిటైజర్తో కూడిన కిట్లను అందజేశారు. బన్స్లాల్పేట్ డివిజన్ ఆర్పీ రోడ్లోని జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఆల్ ఇండియా రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు ఆధ్వర్యంలో సినీ కలమ్మ తల్లి ముద్దుబిడ్డ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణంరాజు అల్లుడు నరేంద్ర వర్మ, మూడో కుమార్తె ప్రకృతి, నటుడు ప్రభాస్ పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీపారాధన చేసి అనంతరం చిత్రపటానికి నివాళులు అర్పించారు. మూడో కుమార్తె చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సంతాప సభ ఇక్కడ బన్సల్పేట్ జబర్ కాంప్లెక్స్ కమాండర్ గోవిందనగర్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఆయన లేని లోటు మాకు చాలా పెద్దది. ఆయన ఎందుకంటే ఆయన పెద్ద దిక్కు, యాక్చువల్గా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కు. ఆయన ఈ సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 56 years నుంచి ఆయన మంచి మూవీస్ చేసుకుంటూ పెద్ద ఉన్నలేని వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద దిక్కుగా ఉంటాడు ఆయన. వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఏ అభిమాని వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఫుడ్ పెట్టకుండా పంపించిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఆ వ్యక్తి ఫ్యాన్స్కి ఎప్పుడు ఆదుకునే వ్యక్తి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడు మనము రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆయన పెట్టిన ఇన్స్పిరేషన్తోనే మేము ఉంటామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇదే విధంగా ఆయన కొంచెం సంతాపం తెలియజేస్తాం. కృష్ణరాజు గారు ఈరోజు ఇక్కడ చాలా అభిమానులకు తీవ్ర బాధ చెందింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కృష్ణరాజు గారు అభిమానులకు సూచించారు. ఆయన కేంద్ర మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ప్రజలకు ఎన్నో సేవ చేశారు. ఆయన లేని లోటు ఇక్కడ మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతునికి ప్రార్థిస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలి. ఇక్కడ అన్నదానానికి విచ్చేసిన వాళ్ళ కుటుంబంతో పాటు అన్న రామకృష్ణ గారు, మరి ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ గోవిందన్న గారు, సిటీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన చంద్ర గారు, అర్జున్ గారు, వాళ్ళందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి వీరందరికీ విశేషణ అభిమానులకు, పెద్ద సంఖ్యలో విశేషణ కార్యకర్తలకు, కృష్ణరాజు గారి ప్రత్యేక అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు కృష్ణరాజు గారి లేని లోటు మాకు చాలా ఇదంటే ఆ సార్ని తలుచుకుంటూ, రాజుగారిని తలుచుకుంటూ ఇవాళ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఎప్పటికీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము భావిస్తున్నాం. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 60 కోట్లతో కుమ్రంభీం ఆదివాసీ సేవాలాల్ బంజారా భవన్లను కట్టి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల టీఆర్ఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచినందుకు, భూమి లేని నిరుపేద గిరిజనులకు ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునే గిరిజన బంధు ప్రకటించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొంచెం స్లోగన్స్ అన్న. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై కుమ్రంభీం, జై కుమ్రంభీం, జై కుమ్రంభీం, జై కుమ్రంభీం, జై కుమ్రంభీం, జై కుమ్రంభీం, జై తెలంగాణ వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాఠోడ్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాఠోడ్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాఠోడ్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. మన తెలంగాణ సీఎం గారు చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మన గిరిజన బిడ్డల కోసం ఎప్పుడైనా హైదరాబాద్ పోతే వారికి చాలా ఇబ్బంది గురవుతున్నారన్న ఉద్దేశంతో అక్కడ ఆదివాసీ భవనాలు కట్టడం జరిగింది. ఆ భవనాల ఇనాగ్రేషన్ రోజు ఆ రోజు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గిరిజనులకు 10% రిజర్వేషను, మరియు గిరిజనులకు కూడా గిరిజన బంధు, మరియు పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి కూడా సీఎం గారు నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు భారతదేశంలో ఏ సీఎం కూడా నిర్ణయాలు తీసుకోడు. ఎప్పుడో కూడా పేదల పెన్నిదైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు ప్రజలు ఎప్పుడూ ఎన్నింట ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చిత్రపటాలకు గిరిజన బిడ్డలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్, గిరిజన బంధు, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించడంతో గిరిజన సేవాలాల్ మహారాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, సోమ్ల నాయక్, రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
शेर मार मोटे मापन मोटे शिवालाल महाराज ने हमारे केसीआर बापू ने हमारे शेर गोर भाई ने शेर राम राम भगवान ने हमें एक चट्टमे माँ रिजर्वेशन गानी हमें एक दलित गिरिजन बंधु गानी अजी हम लार पड़े जो गोरे ना आंग्ले जार अवकाश हमें केसीआर अब्बे लगा सीएम कतरे को आदमी वेगे थे पण अब्बे लगा सीएम का जो फर्स्ट सारी केसीआर हमें गोरे ने आगे स्टेप मेला रोज कन को तो हमार भाव हमार केसीआर हमार भगवान से भगवान कन्ना भी भूलानी एक हैदराबाद में बंजारा भवन का जो हमें बेसन कती जाग बेती को कतरे को पूरो नवत भारत देश में एक बंजारा भवन का जो हमें गोरेन का जो एक हमें एक ऑफिस ने हमें खोलो जो भगवान हमार कन्ना भी भूलानी हर पसी रोना पड़ी राचा गोरवट से वो साथ दाचा कन्ना भी भूलानी भगवान हमें गोरवट ने घन लार पड़े चा 75% हम लार छा जेरखाली उनसे हम गोर भाई अखंड सारी नव तेलंगाना गोर भाई से मट्ठागा और हम ऋण पड़ी रहा और बाकी छा हम और बाकी मात्र हम फेर सका चा और वोट घाला नचे किता ऊपर लमाचा करके ताड़ी हमसे राम राम करे चा जय तेलंगाना जय तेलंगाना नरेंद्र नायकत्व नरेंद्र नायकत्व जय तेलंगाना जय केसीआर जय तेलंगाना जय केसीआर गाరి నాయకత్వం నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం సత్యవతి రాథోడ్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మా గిరిజనుల పట్ల 10% రిజర్వేషన్ కల్పించి అదే విధంగా మా గిరిజనులకు భూమి లేని నిరుపేదలకు మనకు గిరిజన బంధు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా పోడు భూములు పట్టాలు ఇవ్వడానికి హామీ ఇవ్వడం జరిగింది మన 17వ తారీఖు మన బంజారా భవన్కి మేము ఓపెనింగ్ పోయినప్పుడు హైదరాబాద్లో నడిబొడ్డుల మన బంజారా హిల్స్లో బంజారా భవన్ శివలాల్ మహారాజ్ బంజారా భవన్ మరియు కట్టడం జరిగింది కాబట్టి మేము గిట కేసీఆర్ సార్ గారికి రుణపడి ఉంటాం మేము ఎమ్మెల్యే సార్ గారికి మరియు సత్యవతి మేడం గారికి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మహిళపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకున్న వారు ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డితో వాగ్వాదానికి దిగారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించామని నిజాలు పరిశీలించిన అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే 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 బాధిత మహిళకు 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 వెంటనే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామారావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రజిత, ఆశా వర్కర్ లక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి పేరు చెప్తారు అది ఎవరో చెప్తున్నా నా పేరు నా మీద ఉండదు సార్, నేనేం చెప్తాను సార్. నాకు చెప్పి మాట్లాడుకుని వస్తే నేను ముందుకు వచ్చేసాను. నేను ఇట్లా వెళ్ళదు మీరు బయటకు ఎక్కడ వేసుకున్నావు? రెండో సూది ఇక్కడ వేసుకున్నావా? ఇది మూడోది. మూడోదే మరి నేను అందుకే రెండోది ఎక్కడ వేసుకున్నాను అడుగుతాను. ఈ ఊర్లోనే గ్రామ పంచాయతీ కూర్చో. జ్వరం వచ్చింది అప్పుడు ఏమన్నా? అప్పుడు నాకు జ్వరం రాలేదు కానీ తర్వాత వచ్చింది సార్. తర్వాత వచ్చిందా? 20 రోజులు వచ్చింది తర్వాత. గోళీ సాయంత్రం వేసుకో తిన్నాక. అప్పుడు తిన్నారు కదా, పోగానే వేసుకోండి. రాత్రి అన్నం తిన్నాక మళ్ళీ ఒకటి. జ్వరం ఉంటే రేపు పొద్దున్న ఒకటి, రేపు సాయంత్రం వస్తుంది, లేదంటే పక్కకు పెట్టాను. దాంట్లో జ్వరం తగ్గుతుంది, ఒన్నొప్పులు తగ్గుతాయి. ఈరోజు గ్రామ పంచాయతీ బయారంలో అంకుశాపూర్ గ్రామంలో మెడికల్ క్యాంపు జ్వరాల సీజన్ సందర్భంగా ఇక్కడ ఒక డెంగ్యూ కేసు నమోదైన సమాచారం మేరకు మా వైద్య సిబ్బంది సహకారంతో సూపర్వైజర్ తిరుపతి రెడ్డి గారు అండ్ ఏఎన్ఎం రజిత అండ్ హెల్త్ అసిస్టెంట్ రాజు అండ్ ఆశా వర్కర్ లక్ష్మి వైద్య సిబ్బందితో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జ్వరాల సీజన్ కాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడం అనేది సహజం. సో దానికి ఉంచుకోవడం కానీ, జ్వరాలు రాగానే ఒకరోజు జ్వరం రాగానే వెంటనే మలేరియా పరీక్ష, డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం అనేది అవగాహన అనేది గ్రామాల్లో మేము ఇట్లా సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన పేషెంట్ కూడా సందర్శించడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగానే ఉంది. వరంగల్లో చికిత్స తీసుకొని వచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి జ్వరాలనే మలేరియా కానీ, డెంగ్యూ కానీ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ, ఇంటి పరిసరాల చుట్టూ 30 నుంచి 40 మందికి రక్తపోత నమూనాలు మరియు వాళ్ళ ఇంటి పరిసరాలలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి మరియు వాళ్ళకి ట్రీట్మెంట్ అందజేయడం కోసం జాగ్రత్తగా మళ్ళీ ఆ డెంగ్యూ జ్వరం అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండటం కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మా వైద్య సిబ్బంది వాళ్ళని సందర్శించి చికిత్స అందజేసి వాళ్ళకి అవగాహన కల్పించారు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. మరొకటి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ మా వైద్య సిబ్బంది ఏఎన్ఎం గారు అండ్ ఆశా లక్ష్మి సాయంతో చేయడం జరుగుతుంది. ఏదైతే మొదటి డోసు, రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత 3వ డోసు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. కోవిడ్ కేసులు నమోదు కాకపోయినా సరే మన ఇమ్యూనిటీ పెరగడం కోసం గవర్నమెంట్ సలహా మేరకు 3వ డోసు కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు అంకుశాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరియు దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉంటే మోకాలు నొప్పులు కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గన్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చౌరస్తాలో కొనసాగుతున్న సీసీ రోడ్ల పనులను మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పరిశీలించారు. మున్సిపాలిటీలోని 14వ వార్డులో మహాత్మా గాంధీ చౌరస్తాలో 10 లక్షలతో కొనసాగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ సిమెంటు, కంకర, ఇసుక మొదలగు ముడి సరుకులు నాణ్యమైనవిగా ఉండాలని, మున్సిపల్ శాఖ అధికారులు సూచించిన విధంగా పనులు కొనసాగించాలని పలు సూచనలు చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో జరిగిన అఖిల భారత వెలమ సంఘం ఎన్నికల్లో కృష్ణమనేని పాపారావు ప్యానెల్ నుండి 15 ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను 4393 ఓట్ల అత్యధిక భారీ మెజారిటీతో రెండవ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలుపొందిన వంగూరు మండల మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోట్ల నరేందర్ రావుకు ఆయన అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు అంకు సురేందర్, కాంపల్లి మల్లేష్, మీసాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులకు 10% రిజర్వేషన్లపై హర్షం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్పొరేటర్. అంబర్పేటలో వెదురు బుట్టల ఎగ్జిబిషన్. హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందించిన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజ్కు ఘన నివాళులు. బన్సిలాల్పేటలో పాల్గొన్న కుటుంబ సభ్యులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.